ఎస్ కనిపించే శత్రువులతో యుద్ధం చేయొచ్చేమో కానీ కనిపించకుండా కదలనివ్వకుండా మన వెంటే మనతోనే ఉండే శత్రువుని ఎదుర్కొనేదెలా? ఓసిడి, ఏడీహెచ్డీ అనేవి రుగ్మతలు కావు, మానసికంగా ఆందోళన కలిగించే సమస్యలు. సెలబ్రిటీలు, సామాన్యులు అనే భేదం లేకుండా కరోనా తర్వాత డిప్రెషన్కు లోనవుతున్న వారి సంఖ్య అంతకంతకు పెరుగుతోంది. కొంతమంది సమస్యను గుర్తించట్లేదు, గుర్తించినా కొందరు గోప్యంగా ట్రీట్మెంట్ తీసుకుంటున్నారు. ఇలా అయితే అవగాహన పెరిగేదెలా? సమంత, ఫాజిల్లా నిశ్శబ్దాన్ని ఛేదించడమే మన ముందున్న మార్గం అంటున్నారు నిపుణులు. బ్రేక్ ద సైలెన్స్. అటెన్షన్ డెఫిసిట్ హైపర్ యాక్టివిటీ డిజార్డర్. ఇది న్యూరో డెవలప్మెంటల్ డిజార్డర్, మెదడుకు నరాలకు సంబంధించిన వ్యాధి. ఇంకా చెప్పాలంటే మానసిక సమస్య. సకాలంలో గుర్తిస్తే ఏడీహెచ్డీ నుంచి బయటపడచ్చు. మానసిక అశాంతత, చిరాకు, కోపం, అతి జాగ్రత్త, అతి భయం, ఏదో జరిగిపోతుందనే ఆందోళన ఏడీహెచ్డీ లక్షణాలు. కరోనా తర్వాత చిన్నారుల్లో ఏడీహెచ్డీ ప్రభావం ఎక్కువగా కనిపిస్తోంది. హైపర్ యాక్టివిటీ డిజార్డర్, ఇందులో 3 అంశాలు ఉంటాయి. అంటే వారికి ఒక విషయం మీద దృష్టి ఉండదు, అంటే దృష్టి ఉన్నా కానీ వాళ్ళు దాని మీద అటెన్షన్ పే చేయరు. హైపర్ యాక్టివిటీ అసలు రోజంతా నిద్రపోయిన టైంలో తప్ప మిగతా టైం అంతా కూడా ఏదో పని చేస్తూనే ఉంటారు. ఇంపల్సివ్ అంటే ఏదో మనసులో వచ్చింది చేయడం అంతే. ఇంకెక్కడికి వెళ్ళాలంటే అదే, ఏదైనా వస్తువు కావాలంటే అదే. ముఖ్యంగా ఇది చిన్నపిల్లల్లో కనబడుతూ ఉంటుంది. అందరూ అనుకున్నట్టుగా ఏదో తక్కువ శాతం లేదు, దగ్గర 11%, ఎన్నో అధ్యయనాల్లో 11% మందిలో ఉంది అని. పిల్లలు విపరీతమైన అల్లరి చేసినా, అసలు ఏమీ మాట్లాడకుండా మౌనంగా ఉన్నా తల్లిదండ్రులు కాస్త ఆలోచించాల్సిందే. హోంవర్క్ చేయాలంటే చిరాకు పడినా, మాటిమాటికి కాళ్ళు చేతులు కడుక్కుంటున్నా, అతిశుభ్రత పాటిస్తున్నా, ఎవరితో మాట్లాడకుండా ముభావంగా ఉన్నా ఏడీహెచ్డీ ఉన్నట్టుగా భావించాలి. వెంటనే వైద్యులను సంప్రదించాలి. కౌన్సిలింగ్ అవసరమైతే మెడికేషన్ ద్వారా ఏడీహెచ్డీ నుంచి బయటపడొచ్చు. సో పర్టికులర్ గా ఇది బ్రెయిన్ లో ఉన్న న్యూరో ట్రాన్స్మిటర్స్ లో డోపమైన్ అండ్ నారెడ్రినలిన్ అనే దాన్ని ఎఫెక్ట్ చేయడం వల్ల వచ్చి ఉండొచ్చు అనే హైపోథీసిస్ ఉంది. ఇది కాకుండా బ్రెయిన్ లో మనకు మధ్య భాగంలో సింగులేట్ గైరస్ అనే ఉంటుంది. మధ్య భాగంలో సో అటు ఇటు 2 సైడ్లు కూడా ఆ సింగులేట్ గైరస్ ఉండే స్ట్రక్చర్స్ ఎఫెక్ట్ అవ్వడం వల్ల దాని కనెక్షన్స్, దాని నుంచి ఉండే న్యూరో ట్రాన్స్మిషన్ లింక్స్ అబ్నార్మల్ గా అవ్వడం వల్ల పెద్దలలో ఏడీహెచ్డీ, అటెన్షన్ డెఫిసిట్ హైపర్ యాక్టివ్ డిజార్డర్ వచ్చే అవకాశం ఉంది అనేది సైంటిస్టుల అభిప్రాయం. సో చిన్నపిల్లల్లో వచ్చేసరికి సిబిటి, కాగ్నిటివ్ బిహేవియరల్ థెరపీ అనేది మెయిన్ స్టే ఆఫ్ ట్రీట్మెంట్. ఇది కాకుండా కొంతమందికి అవసరమైనప్పుడు స్టిమ్యులెంట్ డ్రగ్స్ అనేది ఇస్తూ ఉంటారు. వెరస్ పెద్దలకు వచ్చేసరికి ఈ స్టిమ్యులెంట్ డ్రగ్స్ అనేది మెయిన్ స్టే ఆఫ్ ట్రీట్మెంట్. ఏడీహెచ్డీ ఎందుకు వస్తుందనే ప్రశ్నకు ఇప్పటి వరకు సరైన సమాధానం లేదు. జన్యుపరంగా రావచ్చు, పరిస్థితి వల్ల కావచ్చు. కారణం ఏదైనా సరే ఏడీహెచ్డీ లక్షణాలున్నట్టు గమనిస్తే వెంటనే డాక్టర్లను సంప్రదించాలి. ఆందోళన చెందాల్సిన పని లేదు. ఓసిడి, ఏడీహెచ్డీ వంటి సమస్యలను ఫేస్ చేస్తున్న వాళ్లలో ఎంతో మంది సెలబ్రిటీస్ ఉన్నారు. ఏడీహెచ్డీ వంటి సమస్యలున్నా లైఫ్లో, కెరీర్లో అందరిలానే ఎదగవచ్చు అనడానికి వాళ్లే నిదర్శనం. తర్వాత ముందు జీవితంలో ఎంతో పేరెన్నగైన వాళ్ళు ఉన్నారు. ఉదాహరణకి బిల్ గేట్స్ ఎంతమందికో తెలియదు. అలాగే మన దేశంలోని అభిషేక్ బచ్చన్, ఇంకా అసలు కొంతమంది వెనక్కి వెళ్ళినట్టయితే ఆల్బర్ట్ ఐన్స్టీన్, అత్యంత మేధావి, నోబెల్ లారెట్, ఇట్లా ఎంతో మంది ఉన్నారు పేర్లు చెప్పుకోవడానికి. ఆందోళన చెందడం కాదు, సమస్యను నలుగురితో పంచుకోవడం, డాక్టర్లతో చర్చించి అవగాహన పెంచుకోవడం ముఖ్యం.